మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా వరకు చూసుకుంటే మంచి కంపెనీస్ వెల్త్ బాగుంటుంది అంటూ ఉంటారు, కానీ మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఒకసారి లాభాలు రావడం అనేది జరగదు. ఎందుకు అంటారు అలా? ఎందుకు జరుగుతుందంటే బేసికల్గా మీరు అడుగుతున్న టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ టైం ఫ్రేమ్ చూసి మీరు అలా అంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు వరకు ఏంటంటే మన రిటైలర్స్ ఏమంటారంటే ఎవరీ క్వార్టర్లీ సేల్స్ గ్రోత్ చూస్తూ ఉంటుంటే సేల్స్ గ్రోత్ తగ్గట్టు స్టాక్స్ కూడా మూవ్ అవుతుంది అనుకుంటారు. బట్ స్టాక్స్ బేసికల్గా మూవ్ అయ్యేది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరన్నా హెవీగా ఇన్వెస్ట్ చేస్తే మూవ్ అవుతాయి. ఓకే, అండ్ సింపుల్ చెప్పాలంటే ఒక స్ప్రింగ్ ఇలా ఒత్తి పట్టుకుని వదిలేసాం అనుకోండి, ఎలా ఫాస్ట్గా మూవ్ అవుతుందో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఫాస్ట్గా మూవ్ అవుతాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు అనుకోండి, అది ఆగిపోతుంది. ఇందులో మంచి చెడ్డ అనడానికి ఏం లేదు. అండ్ మనం ఏదైనా ఫండమెంటల్ సౌండ్ మంచి ఎర్నింగ్ గ్రోత్ ఉన్న కంపెనీస్ కూడా ఒక 5 to 10 years వరకు జీరో రిటర్న్స్ రావచ్చు. ఎలాంటి ఎర్నింగ్స్ లేకుండా సేల్స్ ఏం లేకుండా కూడా ఒకేసారి సంవత్సరంలో 5 times కూడా పెరగచ్చు. అందుకని స్టాక్ మార్కెట్లో ఎదురువే ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట. అందుకని ఇప్పుడు టీసీఎస్ మంచిది అనుకుంటాము, 7 సంవత్సరాల నుంచి జీరో రిటర్న్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత స్టాక్ పెరిగిద్దని ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఎవరు ఇవ్వరు. అలాగని చెప్పేసి టీసీఎస్ బ్యాడ్ అని చెప్పలేము. ఎందుకంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల సేల్స్ అండ్ ప్లస్ 6 లక్షల మంది ఎంప్లాయీస్ తోటి అండ్ సంవత్సరానికి దగ్గర దగ్గర 50,000 కోట్ల డబ్బులు సంపాదిస్తూ ఆ వచ్చిన అమౌంట్లో 85% మళ్ళీ డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అందరికీ. అంటే 3% దాకా, రఫ్గా 3% దాకా డివిడెండ్ డిక్లేర్ చేసే కంపెనీ అది. మరి బ్యాడ్ కంపెనీ ఎలా అంటావు? బట్ అలాగని చెప్పి రిటర్న్స్ ఏమైనా వస్తాయంటే లాస్ట్ 7 సంవత్సరాల నుంచి పెద్దగా ఏం రావట్లేదు. దాని మీనింగ్ ఏంటంటే మంచి కంపెనీ మే నాట్ బి మంచి వెల్త్ క్రియేషన్ చేయకపోవచ్చు. ఎగైన్ మళ్ళీ టైం ఫ్రేమ్తో సంబంధం అనమాట. అండ్ షార్ట్ టర్మ్లో 4 years 5 years జీరో రిటర్న్స్ రావచ్చు. తర్వాత చార్ట్స్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ వెల్త్ క్రియేట్ అవ్వచ్చు అనమాట. అందుకని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ రిటైలర్కి అంత ఈజీ అంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే మనం మంచి కంపెనీ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తాం అండ్ కంపెనీ మూవ్ అవ్వట్లేదు 6 నెలల నుంచి 1 year నుంచి మూవ్ అవ్వట్లేదు. ఈ లోపు మనం మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం. 2 years అయింది, మళ్ళీ కంపేర్ చేసుకుంటూ డిసప్పాయింట్. 3 years అయింది, డిసప్పాయింట్ అవుతాం. 4 years అయింది, డిసప్పాయింట్ అవుతాం. ఇలా స్టాక్స్లో ఉంటే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఎక్కువసార్లు. అదే మ్యూచువల్ ఫండ్స్ ఉంటే మోర్ కన్జర్వేటివ్ ఉంటుంది అండ్ అందరూ మంచి ఎడ్యుకేషన్ ఉన్న ఫండ్ మేనేజర్స్ ఉంటారు. అందరూ సిఎఫ్ఏ చదివి ప్లస్ బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఎకానమీ గురించి తెలుసు అండ్ కంపెనీస్ ఎప్పుడు ఎలా మూవ్ అవుతాయి తెలుసు. బోల్డ్ అంత రీసెర్చ్ రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రతి మూవ్ని ముందే క్యాప్చర్ చేస్తారు ఎంతకంత. రెండోది వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా చేస్తారు. రిటైల్స్ అలా చేయలేరు. అందుకని మనం మంచి కంపెనీని కాదని చెప్పేసి ఐటీ తీసుకున్నాం అనుకోండి, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, హెచ్ఎల్స్ కావచ్చు, విప్రో కావచ్చు, లాస్ట్ 5 years నుంచి లిటరల్లీ జీరో. పోనీ బ్యాంకింగ్కి వెళ్దాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ లాస్ట్ 4-5 years నుంచి జీరో రిటర్న్. పోనీ ఎఫ్ఎంజీసీకి వెళ్దామండి, నెస్లే, హిందుస్థాన్ లివర్ అండ్ ఇవన్నీ ఐటీసీ లాస్ట్ 5 years నుంచి జీరో. పోనీ పెయింటింగ్ ఇండస్ట్రీకి వెళ్దాం అండ్ నిప్పాన్ కావచ్చు, లేకపోతే నిరులక్ కావచ్చు, లేకపోతే నెంబర్ 1 కంపెనీ ఏషియన్ పెయింట్స్ కావచ్చు, లిటరల్లీ అది కూడా 4-5 years నుంచి జీరో రిటర్న్సే. ఇట్లా మనం లెక్కేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ప్రతి డొమైన్ నుంచి కూడా అండ్ 4-5 years నుంచి జీరో రిటర్న్స్ ఇచ్చి ఉండొచ్చు. అలాగని దాన్ని బ్యాడ్ అని చెప్పలేము, ఎందుకంటే స్టాక్ మార్కెట్ స్ట్రక్చర్సే అంత. అంటే 4-5 years సైడ్వే మార్కెట్లో ఉంటుంది. చార్ట్స్ బ్రేక్అవుట్ 1 yearలోనే 2x 3x కూడా వెళ్తాయి. బట్ క్వశ్చన్ ఏంటంటే రిటైలర్స్కి ఈ చార్ట్ ప్యాటర్న్స్ గురించి తెలియదు, ఈ ఫండమెంటల్స్ గురించి తెలియదు, వాళ్ళు ఈ డొమైన్ సంబంధించిన వాళ్ళు కాదు. అందుకని వాళ్ళు కొంటే ఎంతకంత మూవ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, కొంటంలో అదే కదా వాళ్ళ ఉద్దేశం. బట్ అన్ఫార్చునేట్లీ అది మూవ్ అవ్వట్లేదు అనుకోండి, సఫర్ అవుతూ ఉంటారు. ఈ లోపు ఏదైనా బ్యాడ్నెస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ డౌన్ అవుతూ ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్ సైకిలికల్ అసెట్ క్లాస్. గోల్డ్ పడ్డ కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చాము, కానీ స్టాక్స్ పడితే కంఫర్ట్ ఫీల్ అవ్వలేము, ఎందుకంటే దాని గురించి ఏం తెలియదు కాబట్టి. అందుకని డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా రిస్కీ, చాలా రిస్కీ, అందులో డౌట్ లేదు. అందుకని మీకు ఎంతకంత డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, సైకిలికల్ నేచర్ ఉండాలి, తెలిసి ఎలా జరుగుతుంది అనేది. రెండోది పడ్డా కూడా ఆ రీజన్స్ ఏంటి, దాని జస్టిఫికేషన్ ఉండాలన్నమాట. అందుకని సింపుల్ అప్రోచ్ స్టాక్ మార్కెట్లో మనీ మేకింగ్ అంటే వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్, ఆ రూట్లో ఈజీ అవుతుంది. కానీ అంటే స్టాక్స్ పరంగా అయితే చాలా కష్టం. మీకు టెక్నో ఫండ్ నాలెడ్జ్ ఉంటేనే స్టాక్స్లో పాసిబిలిటీ అవుతుంది. బట్ కొంతమంది మల్టీ మేకర్ అని చెప్పేసి స్టాక్స్ని అంతే ఉంచుకుంటారు అండ్ దే రెస్పెక్టింగ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అనమాట. బట్ గుర్తుపెట్టుకుని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అంటే 10 years కూడా జీరో రావచ్చు. మీరు హిస్టారికల్ రిఫరెన్స్ చూసుకోండి, రిలయన్స్ 10 years జీరో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. భారతీయ రియల్ నెంబర్ 1 కంపెనీస్ అవి, బట్ ఒకప్పుడు జీరో రిటర్న్స్ వచ్చినాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ రిస్క్ టాలరెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
మంచి కంపెనీ నేను కొంటే వెంటనే మూవ్ అవుద్ది అన్నట్టు చూడమాకండి. ఎస్. దాని వెనక మీరు టెక్నికల్ రీజన్, ఫండమెంటల్ రీజన్స్ ఉంటేనే కొనుక్కోండి. అవేమి తెలియకోకుండా టిప్పుల ద్వారా ఎవరైనా చెప్పారు అది పోతుంది అన్నట్టు కొంటే మాత్రం స్ట్రక్ అయిపోతారు. ఎక్స్పర్ట్స్ ఏంటంటే అది వర్కౌట్ కాకపోతే కొన్ని రోజులు చూసి బయటకు వచ్చేస్తారు కామ్గా. ఆ విషయం మీకు తెలియదు కదా. అందుకని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో మీరు ఎప్పుడైనా సరే తెలిసిన కంపెనీలు అయినా సరే సేఫ్టీ ఉందని చెప్పేసి ఈవెన్ బ్లూ చిప్ కంపెనీ కూడా దాని జోలికి పోయే బదులు బట్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ రూట్ అనమాట. అది రిస్క్ తక్కువ ఉంటుంది. అందులో కూడా పర్టికులర్గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ టైప్ అనుకోండి టెంపరీగా 1 or 4-5 years స్ట్రక్ అయినా సరే బట్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ పాసిబిలిటీ ఉంటుంది. బట్ స్టాక్స్ అలా కాదు, ఎందుకంటే చాలా డైనమిక్గా మారిపోతూ ఉంటాయి స్టాక్స్. ఇప్పుడు ఒకప్పుడు మీరు ల్యాండ్లైన్ కనెక్షన్లో బాగున్నాయి, అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్ టారిస్ కంపెనీ ద బెస్ట్ అని చెప్పి నువ్వు కొని పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? తర్వాత పేదర్లు వచ్చినాయి, ఎవరు వాడుతున్నారు? తర్వాత 1G, 2G, 3G, 4G, 5G వచ్చేసింది. 4G ఎవరు వాడతారు? ఇంకా రేపు 10G వస్తుంది. 6G ఎవరు వాడతారు? అంటే నిరంతరం అప్డేట్ అవుతా పోతుండాలి. ఆ డొమైన్ నాలెడ్జ్ లేకుండా దాని జోలు పడడం కష్టం అనమాట. అందుకని మంచి అని కొనుక్కుందా వాటి సేల్స్ డేటా ట్రాక్ చేస్తూ ఉండాలి. అందుకని మీరు ఎప్పుడైనా ఎకానమీ ఎలా మూవ్ అవుతుంది, సెక్టర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, స్టాక్స్ ఏం మూవ్ అవుతున్నాయి, వీటికి ఎలాంటి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయి, మేనేజ్మెంట్కి అది గ్రాప్ చేసే టాలెంట్ ఉందా లేదా, అంటే ఎవ్రీ క్వార్టర్లీ లేదా ఎవ్రీ ఇయర్ సేల్స్ మ్యాచ్ అవుతున్నా లేవు, ఇవన్నీ చెక్ చేసుకుని కొనడం చాలా ఇంపార్టెంట్. అందుకని బ్లైండ్గా ఏదో వెజిటబుల్స్ కొన్నంత ఈజీగా స్టాక్స్ని కొనేసేసి అయితే డిసప్పాయింట్ అవుతుంది తప్ప వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట. అందుకని బెస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని పట్టుకోండి, లేదా మ్యూచువల్ ఫండ్స్ జోలని వెళ్ళండి. అవి చాలా ఈజీ రూట్లో మీకు రిస్క్ మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే సార్ కంపెనీ బ్రాండ్ అనేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశాలు లేవంటారు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాడ్ అని నువ్వు ఎలా చెప్తావు? అంటే 5 years 0 రిటర్న్. పోనీ కోటక్ బ్యాంక్ బ్యాడ్ అని నువ్వు ఎలా చెప్తావు? 5 years 0. పోనీ టీసీఎస్ మంచి చెడ్డ కంపెనీ అని ఎలా అంటావు? 7 సంవత్సరాలు 0 వస్తుంది. పోనీ ఐటీసీకి వెళ్ళాం అనుకున్న 10 ఏళ్ళ నుంచి 0 వస్తుంది. ఏ కంపెనీ చూస్తే మన డబ్బు వచ్చింది మరి అంటే మేబీ 100 కంపెనీల్లో ఏదో 4-5 కంపెనీలు అయ్యి ఉండొచ్చు. ఈ తీసుకున్న పరిస్థితి ఏంటి అంటుంది అంటుంది. అది ఎందుకు సఫర్ అవ్వాలి వాటిని తీసుకొని నేను అంటున్నది. అందుకని టెక్నో ఫండ్ నాలెడ్జ్ ఉంటే మీరు షార్ట్ టర్మ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి అయితే బెటర్ టు గో ఫర్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ రూట్ వెళ్తాను. ఏదైనా సరే డొమైన్ ఎక్స్పర్టైజ్ అవ్వకుండా డోంట్ డీల్ విత్ స్టాక్స్. అది బ్లైండ్గా కొంటే మనీ రాదు అంత ఈజీగా. థ్యాంక్ యూ. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.